తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. దాసోజు శ్రవణ్ కి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. దాసోజు శ్రవణ్ కి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. దాసోజు శ్రవణ్ కి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. తెలంగాణలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు నామినేషన్లకు చివరి రోజు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు, ఒక సిపిఐ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లకు చివరి గడువుగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రాత్రి అధికారికంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ను ప్రకటించింది. దాసోజు శ్రవణ్ గతంలో ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్ ఆశించి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ తో పాటు కుర్రా సత్యనారాయణ ఇద్దరు నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి ఫైల్ ను గవర్నర్ వద్దకు పంపింది. అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ కు కొంత విభేదాలు రావడంతో వీరిద్దరికీ సామాజిక సేవ కింద రారు, వర్తించరని చెప్పి దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడాన్ని ఆమె తిరస్కరించింది. ఆ ఫైలు పెండింగ్ లో పెట్టడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదండరామ్ తో పాటు అమీర్ అలీ ఖాన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క స్థానం దక్కబోతోంది. ఈ స్థానానికి దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు, హరీష్ రావుకు అత్యంత సన్నిహిత నేతగా ఉన్నారు. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా పనిచేశారు. అధినేత కుటుంబానికి అత్యంత సన్నిహితమైన నేతగా ముద్ర ఉంది. పార్టీలు మారి కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరపున తన వాయిస్ వినిపిస్తుండటంతో దాసోజు శ్రవణ్ కు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ బీసీ కోట, బీసీల అంశం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు బీసీ కులగణన అంశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తుండటంతో థ్యాంక్ యూ సవీన్.